అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? వాస్తవంగా తెలంగాణలో ఉప ఎన్నికలు అనేది కొత్త కాదు. కానీ ఈసారి ఉప ఎన్నికలకు ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి చేరిన 10 మంది ఎమ్మెల్యేలకి అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది. వాస్తవంగా స్పీకర్కి ఫిర్యాదు చేసింది. స్పీకర్ పట్టించుకోవట్లేదనే కారణం చేత కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్లు ఆల్రెడీ విచారించబడి ఉన్నాయి. ఈరోజు తుది తీర్పు రాబోతుంది అనే సమాచారం వస్తుంది. సో ఈ తీర్పు ఏం చెప్పబోతోంది, హైకోర్టు ఏం తీర్పు వెల్లడించబోతోంది అనేది అందరిలోనూ ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సహజమైన కల్చర్ తెలంగాణలో ఉప ఎన్నికలు. తెలంగాణ ఉద్యమ మూమెంట్ని బతికించుకోవటానికి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి ఈనాటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఉప ఎన్నికలు తీసుకొస్తూ ఉండేది. ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్కి ఊపిరి పోస్తూ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక కారణాల వల్ల పార్టీల మార్పులు కావచ్చు, లేదా మరణాలు, రకరకాల కారణాల వల్ల ఉప ఎన్నికలు వస్తూ ఉండేవి. ఏ ఉప ఎన్నికల వల్ల బీఆర్ఎస్ పార్టీ బతుకుతూ వచ్చిందో ఆ ఉప ఎన్నికలే బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసింది. వాస్తవానికి పోయినసారి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాకలో బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ దుబ్బాక నుంచి బీజేపీకి సంబంధించిన రఘునందన్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి అంటే బీఆర్ఎస్ ఓడిపోవటం, బీజేపీ గెలవటం, అక్కడి నుంచి బీఆర్ఎస్కి వ్యతిరేకత ఉంది అనేది జనంలోకి బాగా వెళ్ళింది. అక్కడి నుంచి ఈటల రాజేందర్ గెలుపు కావచ్చు, తర్వాత ఈవెందో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పుడు కూడా త్రుటిలో అక్కడ బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఆ గెలుపు పెద్దగా ప్రభావం చూపలే, ఓడిపోయినట్టే అని నైతికంగా జనంలోకి వెళ్ళింది. మొత్తానికి వెరసి అసలు ఎలక్షన్స్లోకి వచ్చేసరికి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గురవటం జరిగింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది 64 సీట్లతోటి. తర్వాత మిత్రపక్షంతో కలుపుకు 60 సీట్లతోటి. 60 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అది తెల్ల వెంకట్రావు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, తర్వాత అరకపూడి గాంధీ కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఇలా దాదాపు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇలా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్గా కండువా కప్పుకొని అనేటువంటిది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. సో దాని మీద ఆల్రెడీ స్పీకర్ కంప్లైంట్ చేయడం జరిగింది. స్పీకర్ పరిధిలో ఆ డెసిషన్ పెండింగ్లో ఉంది. సహజంగా ఏంది, ఇదేమి పార్టీలు మారటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిందా, బీఆర్ఎస్ చేయలేదా? దానికో లాజిక్ని ఎత్తుక్కుంటారు కేటీఆర్. ఏంటంటే అప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చేరటం వల్ల ఆ పార్టీ ఎల్పీలు మా పార్టీలో విలీనమైనాయి అని చెప్పుకుంటా వస్తాడు. వాస్తవానికి పార్టీని కల్చర్ స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సబితా ఇందర్ రెడ్డికి డైరెక్ట్గా మంత్రి పదవి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిందంటే పార్టీలు మారటం అనేటువంటిది ఈ కల్చర్ని తెలంగాణలో ఎక్కువ తయారు చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీనే. ఆ కల్చరే ఇవాళకి కొనసాగుతూ ఉంది. సహజంగా ఒకనాడు అధికారం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వైపు పోయారు. ఇవాళ అధికారం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. ఒక్కసారి అటు నుంచి ఇటు మారిన వాళ్ళకి ఇటు నుంచి ఇంకో కాడి మారటం ఏమని చెప్పండి. సహజంగా మారటం, అధికారం ఉండటం అవసరంగా మారిపోయిన తర్వాత, అధికారం మాత్రమే పరమావధిగా మారిన తర్వాత, అధికారం లేకపోతే ఏ పని కాదు అనేటువంటి ఒక చర్చో ఒక నానుడో తెలంగాణలోకి వెళ్ళిపోయిన తర్వాత, తెలంగాణ ప్రజల్లోనూ నాయకుల్లోనూ వెళ్ళిపోయిన తర్వాత సహజంగా అధికారం ఎక్కడ ఉంటే బెల్లం చుట్టూ ఈగలు అంటారు కదా, అలానే అధికారం చుట్టూ నాయకులు తయారైపోయిన పరిస్థితి. ఇవాళ పార్టీని మారుతున్న వాళ్ళు ఎవరు కమిటెడ్ బీఆర్ఎస్ వాళ్ళు కాదు, కమిటెడ్ కాంగ్రెస్ వాళ్ళు కాదు. వాళ్ళకి ఏ పార్టీతోనూ ఏ రాజకీయ సిద్ధాంతంతోనూ వాళ్ళకి ఇది ఉండదు. అసలు ఆ మాటకు వస్తే ఎరకపడి గాంధీ, కడియం శ్రీహరి, దానం నాగేంద్ర వీళ్ళంతా ఎవరు ఒకప్పుడు మాజీ టీడీపీ నాయకులు. వీళ్ళెవ్వరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిన్నోళ్ళు, తెలంగాణ ఉద్యమంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులేం కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆ టైంలో టీడీపీ నాయకులు, తర్వాత బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, తొమ్మనాశ్వరరావు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, వాటెవరు. తొమ్మనాశ్వరరావు అంటే ఎన్నికల ముందే పోయాడు, గెలిచాడు ఖమ్మం నియోజకవర్గం నుంచి, అది వేరే విషయం, ఆయనకేమి అనర్హత పడదు. కానీ తెల్ల వెంకట్రావు, దానం నాగేంద్రు, అరకపడి గాంధీ, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇలా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలకి అనర్హత భయం పట్టుకుంది. తెలంగాణలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయా? ఇప్పటికే స్థానిక ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి.
గ్రామ నగారా మోగబోతా ఉంది. ఈ టైంలోనే ఎమ్మెల్యే నగారా కూడా మోగబోతా ఉందా? దాదాపు 10 ఎమ్మెల్యే స్థానాలకి కనుక బై ఎలక్షన్ వస్తే ఒక మినీ ఎలక్షన్ పండగ అని చెప్పారు ఒక రకంగా తెలంగాణలో. మరి ఏం జరగబోతుంది? హైకోర్టు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతుంది? దీంట్లో ఏమైనా స్పీకర్ గైడెన్స్ని ఇవ్వబోతా ఉందా? ఎందుకంటే సహజంగా ఏంటంటే స్పీకర్ అధికారాల్లో కోర్టులు ప్రధానంగా జోక్యం చేసుకో జనరల్గా అయితే. కానీ మరి హైకోర్టు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతుంది అనేది మాత్రం రాజకీయంగా చర్చన అయితే సాగుతోంది. ఈ తీర్పు మీద బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా ఓర్స్ పెట్టుకుని ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద అనర్హత పడుతుంది. దీన్ని చూపించి ఎన్నికల రంగంలోకి వెళ్ళాలి. తర్వాత రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు పడకపోవటం కానీ, తర్వాత వరద సాయం విషయంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందనే విషయాన్ని ప్రధానంగా జనంలో తీసుకువెళ్ళాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటా ఉంది. మరి నిజంగా తెలంగాణలో ఎలక్షన్స్ వస్తాయా, ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? స్పీకర్కి ఏమన్నా గైడెన్స్ని హైకోర్టు ఇస్తుందా? వాస్తవంగా ఏంటంటే సహజంగా ఒక చట్టం దేశంలో రావాలి. ఏంటి అంటే పార్టీ మారగానే, కండువా మార్చగానే పార్టీ ఆటోమేటిక్గా వాళ్ళకున్న ఎమ్మెల్యే గుర్తింపు అయ్యే చట్టం పార్లమెంట్లో రావాలి. ఇది తెలంగాణకు సంబంధించిన సమస్య, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్య, లేదా దేశంలో ఇంకో పార్టీకి సంబంధించిన సమస్య కాదు. దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇదే. అధికారం ఎటుంటే నాయకులంతా అడిపోతూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వాలే పడిపోతూ ఉన్నాయి. పార్టీలు ఇష్టారాజ్యంగా మారుతూ ఉన్నారు. ఇష్టారాజ్యంగా పార్టీలు మారే కల్చర్ పోవాలి అంటే పార్లమెంట్లో క్లియర్ కట్ చట్టం రావాలి. అసలు పార్టీ మారగానే ఆటోమేటిక్గా వాళ్ళ సభ్యత్వం రద్దు కాబడాలి. ఇక స్పీకరే చేయాలంటే స్పీకర్ చేయడు, ఎప్పటికీ చేయడు. ఎందుకు చేయరు? ఆ స్పీకర్ అనేవాడు ఎవడు? ఏదో పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేనే. స్పీకర్ ఎవరు? ఏదో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే. ఆ ఎమ్మెల్యేలో ఒక సీనియర్ని స్పీకర్గా పెడతారు. సహజంగా స్పీకర్ అయిన తర్వాత ఏ రాజకీయకి పార్టీకి అనుబంధంగా ఉండకూడదు. కానీ దురదృష్టం కొద్దీ ఉంటున్నారనే ఆరోపణలు వాళ్ళ మీద వస్తూ ఉన్నాయి. ఇది గత స్పీకర్ కావచ్చు, ఇప్పుడు స్పీకర్ కావచ్చు, ఇంకో స్పీకర్ కావచ్చు. ఇప్పుడు గవర్నర్లు ఉన్నారు. గవర్నరు రాజ్యాంగానికి మాత్రమే లోపల ఉండాలి, వాళ్ళకి రాజకీయాలు ఉండడానికి వీలేదు. కానీ వాళ్ళ మీద కూడా రాజకీయాలకు అనుకూలంగా ఉంటున్నారు, రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఉంటున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా రాష్ట్రాల మీద పెత్తనం చేస్తుంది అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ ఆరోపణ అదే కదా. ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్టించిన కేసు అని ఆమ్ ఆద్మీ ఆరోపిస్తుంది కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర పెత్తనానికి గవర్నర్ని, అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద స్పీకర్ని, ఇలా రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడుతున్న ఆరోపణలు వస్తున్నవేరా? ఈ రాజ్యాంగ ఉల్లంఘనకి చెక్ పెట్టారా? ఎమ్మెల్యేలు పార్టీ మారగానే, కండువాలు మార్చగానే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దయ్యేటట్టు ఏ పార్టీ నుంచి వాళ్ళు ఉండదలుచుకున్నారో, ఏ పార్టీలో ఉండదలుచుకున్నారో, ఏ రాజకీయ సిద్ధాంతాన్ని అనుసరించదలుచుకున్నారో ఆ రాజకీయ పార్టీ గుర్తు మీద నిలబడి మళ్ళా గెలిచేలా ఆ సభ్యత్వం రద్దు కాబడాలి. పార్టీ మారగానే ఆ మేరకు పార్లమెంట్లో చట్టం కావాలి. ఇప్పటికీ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ మేరకు చట్టం ఎప్పుడు వస్తుందో ఏంటి? ఇవాళ హైకోర్టు తీర్పు అయితే చాలా మందిలో ఉత్కంఠ రేపుతా ఉంది. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలలో చాలా ఉత్కంఠ గురిగా అవుతా ఉంది. మీరందరికీ తెలుసు, కృష్ణమోహన్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, అటు ఇటు మారబోయాడు. ఎందుకంటే ఈ బై ఎలక్షన్ భయమే. కృష్ణమోహన్ బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ పోయి కలిశాడు. నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా అన్నాడు. తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిచి రేవంత్ రెడ్డి మాట్లాడితే లేదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా అన్నాడు. ఈ మొత్తానికి అటు ఇటు కారణం ఏంటి అంటే బై ఎలక్షన్ వస్తే అట్ట నేను ఓడిపోతున్నామని భయం. కాబట్టి ఏదైనా బై ఎలక్షన్ ఫీవర్, యాక్చువల్గా సీజనల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ బాగా వస్తున్నాయి. వీటితో పాటు ఎలక్షన్ ఫీవర్ కూడా ప్రధానంగా నాయకుల్లో వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ అనే మామూలు విషయం కాదు. 30-40 కోట్ల ఖర్చు, ఒక్కొక్క నాయకుడికి 30-40 కోట్ల ఖర్చు ఎలక్షన్ అంటే. కాబట్టి బై ఎలక్షన్ ఫీవర్ అయితే గట్టిగా వస్తుంది. మరి చూడాలి తెలంగాణలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయా లేదా అనేది.